నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కడప వైపు చూస్తున్నాయి. మే 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు తెరలేపబోతోంది. నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసింది. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటికి పార్టీ శ్రేణులకు స్ఫూర్తినిస్తున్నాయి. నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకుని పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రధాని మోడీతో రహస్య భేటీ, జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం, పార్టీలో లోకేష్ పాత్ర, నందమూరి అభిమానుల స్పందన, ఇలా ఎన్నో అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లోకేష్ వేస్తున్న ఈ రాజకీయ ఎత్తుగడలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి. పార్టీలో లోకేష్ పాత్ర ఏంటి, నందమూరి అభిమానుల స్పందన ఎలా ఉండబోతోంది, ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఏ మేరకు కలిసొస్తాయి? వాచ్ ది స్టోరీ. మహానాడు తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదిక. నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేలా, రాబోయే ఎన్నికలకు సిద్ధం చేసేలా ఈ మహానాడును నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోదీతో రహస్య భేటీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ని మహానాడుకు ఆహ్వానించాలనే ఆలోచన పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఇది జరిగితే లోకేష్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నింపే ఈ పరిణామం రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందా? వేచి చూడాలి. లోకేష్ వ్యూహాలు ఫలిస్తాయా? మహానాడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ఆత్మగౌరవ నినాదంతో పురుడు పోసుకున్న పార్టీ. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి నేటికీ స్మరణీయం. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు నడిపించే బాధ్యత ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. ఈ సమయంలో నారా లోకేష్ యువగలం పాదయాత్రతో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలో పార్టీకి వెన్నెముకగా నిలిచి కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు నడిపించారు. ఇప్పుడు మహానాడులో చివరి రోజు లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, యువతను పార్టీ వైపు ఆకర్షించడం, పార్టీని ముందుకు నడిపించే భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడం వంటి బాధ్యతలు లోకేష్కి అప్పగించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ని మహానాడుకు ఆహ్వానించడం ద్వారా నందమూరి అభిమానులను పార్టీ వైపు తిప్పుకోవాలని టీడీపీ భావిస్తోంది. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రచారం, ఆయన ప్రసంగాలు అభిమానుల్లో గూస్ బంప్స్ తెప్పించాయి. ఆయన మాటలు, ఉత్సాహం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఆయన ప్రచారం పార్టీకి కలిసొచ్చింది. ఇప్పుడు మరోసారి ఆయనను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని టీడీపీ భావిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఈ ఆహ్వానం పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి. మహానాడులో లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ల పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి. కడప వేదికగా జరగనున్న ఈ మహానాడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుందా? టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందా? నందమూరి తారక రామారావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా ఈ మహానాడు ఉంటుందా? వేచి చూడాల్సిందే.